దివ్యని వెతుక్కుంటూ వచ్చిన అర్జున్ ఆరాధ్యలు ప్రశాంత్ పరిస్థితి చూసి కంగారుగా వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రశాంత్ని పట్టుకోవడానికి స్ట్రగల్ అవుతున్న దివ్యకి హెల్ప్ చేస్తూ ప్రశాంత్ని సరిగ్గా పట్టుకొని అర్జున్ అసలు దివ్య క్లాస్ రూమ్ బయటికి వచ్చినప్పటి నుండి ఈ టైం దాకా ఉన్న ఈ చిన్న గ్యాప్లో అంతలా ఏం జరిగిందా అని ఆలోచిస్తూ అసలు ఏమైంది దివ్య అని అడుగుతాడు. దివ్య చిన్నగా అక్కడ జరిగిందంతా ఇద్దరికీ చెప్తుంది. అందుకు అర్జున్ తనలో తానే మాట్లాడుకుంటూ తీరింది వీడికి, పెట్టుకోక వాడితో పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళు వాడు దివ్యకి దూరంగా ఉండడం వల్ల వాడిలో ఉన్న తిక్క అంతా బాధలో కొట్టుకుపోయింది. అందుకే వాడు అంతా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు దివ్య మీద ఉన్న ప్రేమ మళ్ళీ రియలైజ్ అయ్యాడు. మళ్ళీ వాడిలో ఉన్న తిక్క మేలుకుంది. ఇప్పుడు కనుక వీడు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే వీడి పని అవుట్, ఆ దేవుడే వీడిని కాపాడుకోవాలి అని ప్రశాంత్ పరిస్థితిని చూసి తన మీద జాలి పడుతూ ఉంటాడు. పక్కనే నడుస్తున్న ఆరాధ్య కూడా పాపం ప్రశాంత్ అవస్థను చూసి జాలి పడుతూ, బాబోయ్ అన్వర్కి మరీ ఇంత కోపమా? జస్ట్ ఒక మాట మధ్యలో మాట్లాడినందుకే ఈ పరిస్థితికి తీసుకువచ్చాడు. పొరపాటున ప్రశాంత్ దివ్యకి ప్రపోజ్ చేస్తే అని ఆ సీన్ ఊహించుకొని బాబోయ్ ఉతికి ఆరేస్తాడు అనుకొని తను కూడా వీళ్ళ పక్కనే నడుస్తూ ఉంటుంది. అలా వీళ్ళంతా కలిసి మెడికల్ రూమ్కి వెళ్ళి ప్రశాంత్ కోసం పెయిన్ కిల్లర్స్ అవి తీసుకొని తనని తన హాస్టల్ రూమ్లో డ్రాప్ చేసి వీళ్ళు మళ్ళీ ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ఆ రోజు సాయంత్రం క్లాసులన్నీ అయిపోయాక ఇంకా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్దామని ముగ్గురు కలిసి బయటకు వస్తుంటే అల్లంతా దూరాన వీరి వైపు వస్తూ కనబడ్డాడు అన్వర్. అంతే, తనని అక్కడ చూసిన దివ్య ఎట్టి పరిస్థితుల్లో అన్వర్కి చిక్కకూడదు అని దృఢ నిశ్చయంతో అక్కడి నుండి అన్వర్ తనని చూసే లోపలే జంప్ అయిపోయింది. అది చూసిన అర్జున్ నవ్వుతూ ఆరాధ్యతో మొదలైంది వీళ్ళ టామ్ అండ్ జెర్రీ అని అంటాడు. ఆరాధ్య తింగరిగా మొహం పెడుతూ అదేంటి టామ్ అండ్ జెర్రీ అని అడుగుతుంది. అప్పుడు అర్జున్ అదంతే, ఇక నుంచి మా బావ ఇంకా దివ్య పూర్తిగా కలిసేదాకా వీళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీనే నడిచేది. దివ్య ఏమో ఇలా వీడు కనిపించినప్పుడల్లా ఉస్కో అన్నట్టుగా పరిగెడుతుంది. వాడేమో ఎలుకని పట్టుకోబోయే పిల్లిలా తన వెనక పరిగెడుతూ ఉంటాడు అని అంటాడు. ఆరాధ్య అందుకు నవ్వుతూ మనకి మాత్రం ఇది భలే ఎంటర్టైన్మెంట్ అని మళ్ళీ అమ్మో అంటే మళ్ళీ దివ్య అన్వర్ లవ్ ఒప్పుకునే ఈ గ్యాప్లో ఇంకెంతమంది బోన్స్ బ్రేక్ అవుతాయో అని అంటుంది. అర్జున్ అందుకు ఇంకా గట్టిగా నవ్వుతూ ఊరికే వాడు ఎవడి బోన్స్ విరగొట్టాడు, జస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరన్నా వస్తే వాళ్ళ బోన్స్ విడగొడతాడు అంతే. అదే ఈరోజు ప్రశాంత్కి అయినట్టు. అయినా వాడేదో మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, అందుకే ఒక దెబ్బ కొట్టి వదిలేశాడు. లేదంటే నా ప్రశాంత్ పని అయిపోయేది అని అంటాడు. అప్పుడు ఆరాధ్య నవ్వి సరేలే ఇంకా మనం వెళ్దాం ఇంటికి, అది డైరెక్ట్గా హాస్టల్కి అన్నా వచ్చేస్తుంది, లేదా అన్వర్ బ్రో అన్న డ్రాప్ చేస్తాడులే అని ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకోవైపు దివ్య అన్వర్ కంట పడకుండా ఎలానో అలా తప్పించుకొని డైరెక్ట్గా తన హాస్టల్కి వెళ్ళిపోతుంది. కానీ పాపం కాలేజ్లో తనని వెతుకుతున్న అన్వర్కి తను కనబడకపోయేసరికి ముందే వెళ్ళిపోయిందేమో అనుకొని తను కూడా డిసప్పాయింటెడ్గా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నుంచి దివ్య తను తీసుకున్న నిర్ణయం మీద గట్టిగా నించొని అన్వర్కి అస్సలు ఎదురు పడకుండా ఉండేలా గట్టిగా చూసుకుంటుంది. ఫస్ట్లో అన్వర్కి ఇది అర్థం కాకపోయినా కూడా కొన్ని రోజుల తర్వాత అన్వర్కి కొంచెంగా దివ్య ఇంటెన్షన్స్ అర్థం అవుతూ ఉండడంతో ఒకరోజు రాత్రి తన బెడ్ మీద పడుకొని అమ్మ దొంగ, ఇంత ప్లాన్స్ ఉన్నాయా నీ బుర్రలో? నా నుంచే తప్పించుకొని తిరుగుతూ ఉన్నావా? నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా దివ్య బంగారం? చూస్తా ఇంకెన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావో అని రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ అలానే నిద్రపోయాడు అన్వర్. నెక్స్ట్ డే అన్వర్ దివ్య కాలేజ్కి వచ్చే అరగంట ముందే కాలేజ్కి వచ్చి తన కోసం ఒక కార్నర్లో దాక్కొని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే దివ్య చిన్నగా గేట్ లోపల చూస్తూ అటు ఇటు చూసుకుంటూ నడుస్తూ మెల్లగా వస్తూ కనిపిస్తుంది. అది చూసిన అన్వర్ అబ్బో ఇదంతా జాగ్రత్తే అని తనని లోపలికి రానిచ్చి తను ఇంకా లోపలికి వచ్చి హమ్మయ్య అని ఊపిరి తీసుకోగానే సడన్గా అన్వర్ తన ముందుకు వచ్చి తప్పించుకున్నా అనుకుంటున్నావా? లేదుగా, నాకు దొరికిపోయావుగా అని కనీసం తను రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా తన చేయి పట్టుకొని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు. దివ్య అన్వర్ని చూడగానే షాక్లోకి వెళ్ళిపోవడంతో తనకి ఇదేమీ అస్సలు తెలియట్లేదు. తను తేరుకునేసరికి అన్వర్ చేతిలో తన చేయి, అన్వర్ అడుగులతో తన అడుగులు తనకి కనిపించేసరికి కోపంగా అన్వర్ని చూస్తూ ఏయ్ మిస్టర్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
వదులు నన్ను, వదలమన్నానా అని ఇంకో చేతితో అన్వర్ చేతిని కొడుతూ తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు అన్వర్ వెనక్కి తిరిగి, అరవకు బంగారం, నేనేమి నిన్ను కిడ్నాప్ చేయట్లేదు అని అంటాడు. ఓహో, మరి ఇదేంటో, నా అనుమతి లేకుండా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అయినా నా చేయి పట్టుకునే రైట్ నీకు లేదు, వదులు నన్ను అని గింజుకుంటూ ఉంటే ఇంకా అన్వర్కి చిరాకొచ్చి తన చేయి వదిలేసి తనని భుజం మీద వేసుకొని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటాడు. చేయి వదిలినందుకు సంతోషపడినా కూడా ఇప్పుడు భుజం మీద వేసుకునేసరికి దివ్యకి ఇంకా కోపం వచ్చి తన భుజం మీద కొడుతూ, ఒరై సీతాపహరణ రవణ, వదలరా నన్ను, రై వెధవా వదులు అని గింజుకుంటూ ఉంటుంది. ఇదంతా కాలేజ్ మధ్యలో జరుగుతూ ఉండడంతో స్టూడెంట్స్ అంతా వీళ్ళని చూస్తూ కొందరు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే మరికొందరు కుళ్ళుకుంటూ ఉంటారు. దివ్యని అలా మోసుకుంటూ నేరుగా ఒక ఖాళీ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్లి వదులుతాడు. తనని అలా దింపగానే అలసిపోయినట్టు మొహం పెడుతూ చేతులు జాడిస్తూ అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంటాడు. దివ్యకి అప్పుడు తిక్క మీటర్ ఫుల్గా రేజ్ అయిపోయి అన్వర్ని తిడదామని దగ్గరికి వచ్చేంతలో నిన్న తను చేసినది గుర్తుకు వచ్చి, అమ్మో, ఇప్పుడు దగ్గరికి వెళితే మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు, పోనీ తిడదామని అంటే దానివల్ల వీడిలో ఎలాంటి చలనము ఉండదు, ఎందుకులే మనకి అదంతా, ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడం బెటర్ అని అనుకొని అక్కడ నుంచి పారిపోయే అంతలో దివ్య ఆలోచనని ముందే పసిగట్టిన అన్వర్ తనని అలా వెళ్ళనివ్వకుండా తన చేయి పట్టుకొని తన మీదికి లాగి డైరెక్ట్గా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. తన ఈ సడన్ చర్యకి స్తనువైపోయిన దివ్య ఈసారి త్వరగానే తేరుకొని దూరం జరగడానికి ప్రయత్నించే లోపే అన్వర్ తన నడుము చుట్టూ చేతులేసి పూర్తిగా తన మీదికి లాక్కుంటాడు. ఇప్పుడు ఇద్దరు ఒకరి ఊపిరి ఇంకొకరికి తగిలే అంత దగ్గరలో ఉన్నారు. ఈ హడావిడిలో అన్వర్ గుండె మీద చేరిన దివ్య చేతికి అన్వర్ గుండె చప్పుడు తెలుస్తూ ఉండడంతో కళ్ళు పెద్దవి చేసి అలానే అన్వర్ వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్వర్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి. దివ్య అలా ఎందుకు చూస్తుందో అన్వర్కి అర్థమై దివ్యని జాగ్రత్తగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన చుట్టూ ఉన్న చేతులు అలానే టైట్ చేసి, నువ్వు నాకు కనియోయించిన ఫస్ట్ మూమెంట్ నుంచి ఇప్పటిదాకా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా నా గుండె ఇలానే కొట్టుకుంటూ ఉంటుంది. ఆఖరికి మనం గొడవ పడి విడిపోయినప్పుడు కూడా నువ్వు లేని లోటు నాకు క్లియర్గా తెలిసింది బంగారం. ప్లీజ్ నన్ను క్షమించి నా లవ్ని యాక్సెప్ట్ చేయి బంగారం అని బతిమిలాడుతాడు అన్వర్. దివ్య అందుకు అన్వర్ వైపు కోపంగా చూస్తూ, అయిపోయిందా నీ డ్రామా? ఈసారి ఎన్ని రోజులు ప్రేమ ప్రేమ అని వెంట తిరిగి వదిలేద్దాం అనుకుంటున్నావు? నెలనా, లేకపోతే ఒక వారమా? చూడు మిస్టర్ అన్వర్ కృష్ణ, నీ మాటలకు లొంగే వాళ్ళెవరూ ఇక్కడ లేరు. ఒకసారి ఇలానే నీ తీయటి మాటలు నమ్మి మోసపోయాను నేను. ఆ మిస్టేక్ మళ్ళీ చేయదలుచుకోలేదు అని దివ్య తనని తాను అన్వర్ కౌగిలి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అన్వర్ తనని గట్టిగా పట్టుకొని సైకోలాగా నవ్వి, ఏంటి బంగారం ఇది, నా నుంచి దూరంగా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నావు. అది కష్టం బేబీ, నిన్ను నా నుంచి ఎవడు దూరం చేయలేడులే. కానీ అలాంటి ప్రయత్నాలన్నీ మానుకో. ఇంకో విషయం, ఇందాక నిన్ను తీసుకొస్తుంటే ఏదో అన్నావుగా, సీతాపహరణ రవణ అని. ఇది సీతాపహరణం కాదు బేబీ, రుక్మిణి పరిణయం. రుక్మిణిని కూడా కృష్ణుడు ఇలానే ఎత్తుకెళ్ళాడుగా, మనం కూడా అంతే. ఇప్పుడైతే నిన్ను వదులుతున్నాను, మళ్ళీ నన్ను దూరం పెట్టకే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా లవ్ని యాక్సెప్ట్ చేయి బేబీ, మన ప్రేమ పాఠాలను మళ్ళీ మొదలు పెడదాం అని తనని వదులుతాడు. తను అలా వదలగానే దివ్య అక్కడ నుండి హడావిడిగా వెళ్ళిపోయింది. అన్వర్ తను వెళ్ళిన వైపు బాధగా చూస్తూ, నావి మాయా మాటలు అని నీకు అనిపిస్తుంది, కానీ అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు రా. ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కానీ మనల్ని ఎవరూ విడదీయలేరు అని అనుకున్నాడు. ఆ రోజే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన సోనియాకి కాలేజ్లో జరిగే గొసిప్స్ వల్ల విషయం మొత్తం తెలిసిపోయింది. అప్పుడే ఆ వ్యక్తి నుంచి పిలుపు వచ్చింది. సోనియాకి ఆ వ్యక్తి పిలిచాడు అంటే తన దగ్గరికి వెళ్ళడానికి గుండె గుబులుగా ఉంది. ఈసారి ఏం హంగామా చేస్తాడో అని. ఎందుకంటే ఇన్ని రోజులు తను సక్సెస్ఫుల్గా దివ్యని అన్వర్ని దూరం పెట్టడం వల్ల ఆ వ్యక్తి నుంచి తనకేమీ ప్రాబ్లం రాలేదు. బట్ ఇప్పుడు దివ్య మీద అన్వర్ మీద కోపం కంటే కూడా ఆ వ్యక్తి అంటే భయం ఎక్కువ పట్టుకుంది తనని. తను అలానే భయపడుతూ ఆ వ్యక్తిని కలవడానికి ఆ వ్యక్తి ఉండే ప్లేస్కి వెళ్ళింది. తను వెళ్ళేసరికి ఆ వ్యక్తి ఎప్పటిలాగానే రూమ్ నిండా దివ్య పెయింటింగ్స్ ఉంచి మధ్యలో కూర్చొని వాటినే చూస్తూ కనిపించాడు. అంత భయంలోనే దివ్య మీద జెలసీ పుట్టుకొచ్చింది తనకి.
ఎందుకంటే అక్కడ అన్వర్, ఇక్కడ వీడు దివ్య వెనకాలే పడుతున్నారు కాబట్టి. ఏమైంది సడన్గా పిలిచావు అని లేని వినయాన్ని ప్రదర్శిస్తూ అడుగుతుంది సోనియా. ఏదో ఫ్రస్ట్రేషన్తో ఉన్న ఆ వ్యక్తి నేరుగా సోనియా పీక పట్టుకొని, నా పేషెన్స్ని టెస్ట్ చేయకు సోనియా. నేను నీకు ముందే చెప్పాను అన్వర్ని ఎట్టి పరిస్థితుల్లో దివ్యకి దూరంగా ఉంచమని. కానీ నువ్వేం చేశావు? వాడిని అలా గాలికి వదిలేసి ఎటో వెళ్ళిపోయావు. చూడు ఇప్పుడు ఎంత దాకా వచ్చిందో. వాడు మళ్ళీ వాడి ప్రేమను రియలైజ్ అయ్యి నా దివ్య వెనక పడుతున్నాడు. మరి ఇంత చేతగాని దానివి ఏంటి నువ్వు? ఒకే ఒక్క పని ఇచ్చా నీకు, అది కూడా సరిగ్గా చేయలేకపోయావు నువ్వు అని ఆ వ్యక్తి విసుగ్గా అని తన పీక వదిలేశాడు. సోనియా చిన్నగా ఊపిరి తీసుకుంటూ, వీడికి నా పీక పట్టుకోవడం తప్ప ఇంకేమీ పని లేనట్టుంది. కలిసిన ప్రతిసారి నా పీకనే పట్టుకుంటాడు. ఈ దివ్యని చంపేయాలి ముందు అని మళ్ళీ తనే, అమ్మో వినిపించిందంటే వదిలేసిన పీక మళ్ళీ పట్టుకుంటాడు అని అనుకొని భయంగా ఉన్నా కూడా తన భయాన్ని కప్పేస్తూ, అది కాదు మిస్టర్, నేనేమన్నా కావాలని అలా చేశానా? మా డాడీకి హెల్త్ బాగాలేదని చూసి వద్దామని అలా వెళ్ళాను. ఈలోగా ఇదంతా జరుగుతుందని నేనేమన్నా కలగన్నానా? అయినా ఈ కొద్ది రోజులలోనే అంతగా వాడు మారిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? ఆ దివ్యని వాడి దగ్గరకు వెళ్లకుండా ఆపొచ్చుగా అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, చూడు నీకు ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. నేను నా దివ్య ముందుకు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. అప్పటిదాకా వాడు చేసిన మోసానికి వాడిని దివ్య తన దగ్గరికి రానివ్వదని నాకు పూర్తి నమ్మకం. అండ్ నా నమ్మకాన్ని తగ్గట్టుగానే నా దివ్య వాడి దగ్గరికి వెళ్ళలేదు. తను తన లిమిట్స్లోనే ఉంది. వాడు ఎంత వెంట పడుతున్నా కూడా తప్పించుకొని తిరుగుతూనే ఉంది. వాడే కంట్రోల్లో ఉండాలి అని అంటాడు. అప్పుడు సోనియా, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ అన్వర్ని నా వైపు తిప్పుకోమంటావా అని అడుగుతుంది. ఆ వ్యక్తి అందుకు గట్టిగా నవ్వుతూ, వాడు ఇంకా నీ కంట్రోల్లోకి రాడు, నీ మాట వినడు. ఇంకా నువ్వు ఏమీ చేయలేవులే కానీ వెళ్ళి నీ పని చూసుకోపో. నాకు మళ్ళీ నీ అవసరం ఉంటే పిలుస్తా. వెళ్ళు ఇక్కడి నుండి. నేనేం చేయాలో అది ఇంకా నేనే చేసుకుంటా అని తనని అక్కడ నుండి పంపించేస్తాడు. సోనియా దివ్య మీద కోపం, వీడి మీద కోపం రెండు కలుపుకొని అన్వర్ దగ్గరికి వెళ్ళి తనని కొద్దిగా కోపంగా చూస్తుంది. కానీ అన్వర్ తనని చూసేటప్పటికి పళ్ళు మొత్తం బయటి పెట్టి బేబీ అని తనని హక్ చేసుకోబోతూ ఉండగా, స్టాప్ దేర్ అని వినిపించింది ఒక పెద్ద అరుపు. అరుపు అనే కంటే గర్జన అని అంటే కరెక్ట్గా ఉంటుందేమో. ఆ అరుపుకి భయపడి 2 అడుగులు వెనక్కి వేసింది తను. అన్వర్ తనని అలానే మండే కళ్ళతో చూస్తూ, ఇంకోసారి నా చుట్టుపక్కల కానీ దివ్య చుట్టుపక్కల కానీ కనిపిస్తే చంపేస్తా నిన్ను. నా జోలికి రాకు సోనియా, సీరియస్గా చెప్తున్నా అని అక్కడ నుండి తనని కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. సోనియా అందుకు ఫుల్గా ఇరిటేట్ అవుతూ, అటు వాడు ఇటు వీడు, నాకేంటి ఈ గోల అనుకొని ఆ రోజు నుంచి తను కూడా కొద్దిగా అన్వర్కి దివ్యకి దూరంగానే ఉంటుంది. ఎందుకంటే దివ్య జోలికి వెళ్తే అటు ఆ వ్యక్తి ఇటు అన్వర్ ఇద్దరు తనని వదిలిపెట్టరు అని తెలుసు కాబట్టి. ఇకపోతే ఆ రోజు జరిగిన సంఘటన దివ్యలో ఎంత ప్రభావం చూపించింది అంటే ఆ రోజు నుండి పూర్తిగా అన్వర్కి కనబడడమే మానేసింది. అప్పుడప్పుడు అన్వర్కి దొరికిపోయినా కూడా మళ్ళీ ఈ ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదు. ప్రశాంత్ కూడా అన్వర్ వార్నింగ్కి భయపడి దివ్యకి కొద్దిగా దూరంగా ఉంటున్నాడు. అర్జున్ ఆరాధ్యలు అయితే వాళ్ళ ప్రేమ లోకంలో హైగా గడిపేస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే ఆ సంవత్సరం ముగిసింది. అన్వర్, ప్రశాంత్ ఇంకా అర్జున్ కాలేజ్ నుంచి వెళ్ళిపోయే టైం వచ్చింది. అన్వర్ కాలేజ్ పూర్తి కాగానే తన ఫాదర్ బిజినెస్ చూసుకోవడంలో మునిగిపోయాడు. అప్పుడప్పుడే బిజినెస్లోకి ఎంటర్ అవ్వడంతో తన దగ్గర కూడా టైం లేకపోవడంతో ఎక్కువగా దివ్యని కలవడానికి రాలేకపోయేవాడు. కానీ దివ్య మాత్రం అన్వర్ తలనొప్పి తగ్గిందని చాలా హ్యాపీగా ఉండేది. ప్రశాంత్ అయితే కాలేజ్ నుండి వెళ్ళాక పూర్తిగా ఎవరికి టచ్లో లేడు. తన నెంబర్ కూడా అవైలబుల్ లేకపోవడంతో ఎవరు తనని కాంటాక్ట్ కూడా చేయలేకపోయారు. అన్వర్ దివ్యల పెళ్లి జరగబోతుంది. అది ఎలానో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.